యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి వచనం. యెషయా 42 మొదటి వచనం చదవండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. ఇక్కడ చూస్తే యాకోబు గురించి రాయబడింది, యాకోబు గారి గురించి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. దేని కొరకు ఆత్మ ఉంచాడు? దేని కొరకు ఆత్మ ఉంచాడు? అతడు అన్యజనులకు న్యాయమును కనుపరుచును, అంటే నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని తెలియచేస్తాడు. కాబట్టి యాకోబు గురించి వ్రాయబడిన మాట. పిలుపుగాని అంటే పిలుపు నుండి దూరం తీసుకెళ్తాడు, నేను అక్కడ బంధించేస్తాడు, బిగించి పారేస్తాడు, అంతే. ఇక నువ్వు రాలేవు. అదే ఇక్కడ చూస్తే యాకోబు గారి గురించి చూద్దాం ఒక మాట. ఏమని? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. దేవుడు ఏర్పరచుకున్నవాడు యాకోబు, దేవుని చేత పిలువబడినవాడు యాకోబు. అంత మాత్రం కాదు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. దేని కొరకు? అన్యజనులకు సత్యాన్ని, న్యాయాన్ని, నీతిని తెలియచేయడానికి. సరే, యాకోబు పూర్తిగా ఇరికించబడ్డాడు, పూర్తిగా ఇరుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈయన కూడా మామగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. మొదటి మోషే గారు మామగారి దగ్గర ఉన్నాడు, ఆయన ఇరుక్కోలేదు, దూరం వెళ్ళిపోయాడు. ఇక్కడ చూస్తే ఒక కుమార్తెను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలంటే ఆయన అన్నాడు 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయాలన్నాడు. 7 సంవత్సరాలు చేయాలి. సరే, నో ప్రాబ్లం, చేస్తాన్నాడు. చేస్తే మామ ఏం చేశాడు? ఆమెనివ్వకుండా వేరే ఆమెను ఇచ్చాడు, అంటే మోసం చేశాడు. మోసం చేస్తే మనోడు వచ్చేసాడా? మామ నన్ను మోసం చేసి వెళ్ళిపోతా మా ఇంటికి అనలే. నేను మళ్ళా ఆ కూతుర్ను ఇస్తాను, మళ్ళా చెప్పండి 7 సంవత్సరాలు ఊడిగం చేయమన్నాడు. 7 సంవత్సరాలు అంటే 7 + 7 14 ఏళ్ళు ఇరికిచ్చాడు అనమాట. 14 ఏళ్ళు చరిత్ర. ఇక మామగారు ఆడుకున్నాడు అనమాట. ఏం చేయాలి, ఎట్లా ఆడుకున్నాడు. ఎందుకంటే కీ దొరికింది ఆడుకోవడానికి. సోదరుడ, సహోదరి, యాకోబు అన్న మాట యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా 49:3. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. తర్వాత వచనం. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియూ లేకుండా నా బలమును వృధాగా వేయపరిచి ఉన్నాననుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. చూడండి, ఆ ముందు వచనం చూస్తే 3వ వచనంలో, ఇశ్రాయేలు, నువ్వు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను, అనగా నా మహిమ కొరకు నేను ఏర్పరచుకున్నాను. అన్యజనులకు నా సత్యాన్ని తెలియచేయడానికి, విడిపించడానికి, ఆత్మ ద్వారా అనేకుల జీవితాల్లో ఆ విధముగా నా సత్యాన్ని తెలియచేయడానికి ఏర్పరచుకున్నాను. అయితే సైతాను యాకోబును మోసగించి ఇరికించి పారేసింది. కాబట్టి అందుకోసం 4వ వచనం అంటున్నాడు, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనం. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని. అయినను దేవుడు నన్ను ఏర్పరచుకున్నప్పటికీ, నేను దేవుని చేత పిలువబడినప్పటికీ, దేవుడి చేత ఆ విధంగా ఎంచుకున్నప్పటికీ, అయినను నేను వ్యర్థముగా కష్టపడి ఫలమేమీయూ లేకుండా నా బలమును వృధాగా వేపరిచాను. ఏ ఫలము లేదు. చివరికి 14 ఏళ్ళ తర్వాత అంటాడు ఏమిటంటే, నేను వెట్టి చాకిరి చేశాను, నా జ్ఞానము, నా బలము, నా శక్తి అంతా ధారపోస్తే అదంతా మీ ఇంటికి సంబంధించింది. ఈరోజు నీకు, నాకు, లేదా మన బిడ్డలకు ఏమీ లేదు. మనం బికారోలాగా అయిపోయాం, ఏమీ లేనోళ్ళు అయిపోయాం. నాకు ఇది ఉందని చెప్పడానికి ఏమీ లేనోళ్ళు అయిపోయాం. ఎందుకంటే ఉన్నదంతా పిప్పి చేసి పడేశాడు, మొత్తము మీ ఇంటికే చెందింది. అప్పుడు యాకోబు అంటున్నాడు, నా శక్తి అంతా, నా బలం అంతా అనవసరంగా వృధాగా వ్యర్థపరిచాను. సోదరుడ, సహోదరి, సైతాను నీ పిలుపుగాని దాంట్లో నీ జీవితాన్ని ఇరికించి బయటపడకుండా నిన్ను బంధించి వేస్తాడంతే. ఇక నువ్వు చావలసిందంతే. ఎంతోమంది ఉన్నారు. సంసోను పిలుపుగా దాంట్లో వెళ్ళిపోయాడు.
ఏ వ్యక్తులను జయించాలో, ఏ వ్యక్తులను చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించాలో అదే శత్రు జనాంగాల ఉన్న అమ్మాయిని చేసుకొని ఫినిష్ అయిపోయాడు. అంతే, ఇరికించి పారేశాడు. బైబిల్ అనేకులు ఉన్నారు సోదరుడ సహోదరి. సైతాను నీకు కాని దాంట్లో, నీకు కాని వ్యాపారంలో డబ్బు 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 గబ్బు 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 అలా వెళ్ళిపోతావు. ఎక్కడికి? పాతాళంలో వరకు. బ్లెస్సింగ్ అన్నా మోసం చేస్తున్నాడు. నేను డబ్బు అనే పిచ్చితో నేను మోసం చేస్తున్నాడు సైతాను. ఒక్కొక్కరు పిచ్చి. కాబట్టి నీవు ఆ విధంగా ఏ మోసానికి గురైపోయావో సైతాన్ని బంధించేస్తాడు. దేవుని కొరకు వాడబడవలసిన వాడివి, వ్యాపారము లేదా డబ్బు సంపాదించాలా లేదా విదేశాలకు వెళ్ళాలి, ఏదో 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 నీకు దేంట్లో ఇరికించాలో వాడికి బాగా తెలుసు. ఇరికించి పడేస్తాడు. చచ్చేంత వరకు బయటికి రాలేవు. అలా చేస్తావు, రాసి పెట్టుకో. అలా చేస్తావు. ఒక మహాత్యం జరుగుతుంది తప్పని బయటికి రాలేవు. ఎందుకంటే వాడు తెలుసు నీ లైఫ్ మొత్తాన్ని ఇరికించడానికి వాడు ప్లాన్ వేశాడు. మొదట దొరికేవంతే అడిగి అయిపోయాయి, అంతే చెదగొట్టి పడేస్తాడు. జీవితం ధ్వంసం అయిపోతుంది అంతే. చివరికి సంసోను గురించి అంటాడు, చావగోరి ఎందుకురా కర్మ, నీ మాట చెప్తేనే గడగడలాడేవారు ప్రజలు, నీవు నిలబడితేనే ఎంత బలాఢ్యుడైనా వణికిపోవాల్సిందే. అలాంటి బలాఢ్యుడివి, అలాంటి శక్తి, ఆ విధంగా బలము కలిగిన వాడివి, ఎందుకు చావాలనుకుంటున్నావు? ఎందుకు చావాలనుకుంటున్నావు? జీవితం విసిగిపోయింది, విసిగించేశారు అంతే. ఆ విధంగా తనలో ఉన్న ఆ యొక్క బలహీనత లేదా తనలో ఉన్న వ్యసనము, తనలో లేదా సైతాన్ని ఇరికించిన ఆ పరిస్థితి చావగోరి చస్తే బాగుండు అనుకున్నాడు. అనుకోవడం కాదు, నిర్ణయించుకున్నాడు. గొప్ప బలాఢ్యుడు, పేరు చెప్తేనే గడగడలాడిపోతాడు. ఏ ఒక్కడు కూడా జయించలేడు ఆ వ్యక్తిని. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది కదా, 4 floors. మనం పైన చూస్తే ఎలివేషన్ కనపడుతుంది. ఎంత కనపడుతుంది? అలా చూడాలి ఎలివేషన్ బయట ఉండి. రాజకోట ద్వారాలు అలా ఉంటాయి, 3-4 అంతస్తుల. దాని అందరూ ఒకటే, సింహద్వారం అంటారు, పెద్దగా ఉంటాయన్నమాట రాజకోట. ఆ ద్వారాలు ఇలా పట్టుకొని ఇట్లా ఇట్లా అంటే టపటప టపటప అవి ఊడొచ్చినాయి. సింహద్వారం అట్లా భుజం మీద వేసుకొని ఏదో మనము బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోయేటట్టు ఊరు బయట వెళ్ళిపడేశాడు. అంత బలాఢ్యుడు, చావగోరి. దేవుని బిడ్డ, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన అభిషేకము సర్వనాశనం చేయడానికి ఇరికించి పారేస్తాడు. నీ లైఫ్ను ఇరికించి పడేస్తాడు. నువ్వు అలానే పోతావు. లైఫ్ అంతా పోతుంది అంతే. సైతాను మోసం. ఏమిటి మోసము? నీకు కాని దాంట్లో తీసుకువెళ్ళి, నీకు కాని దాంట్లో ఇరికించేసి, లాభాలు వస్తున్నాయన్నా, ఆ డబ్బులు వచ్చేస్తాయన్నా, బిల్డింగ్లు కొనేస్తామన్నా, కార్లు కొనేస్తామన్నా, డబుల్ స్టోర్, త్రిబుల్ స్టోర్, లేదా ఆ స్టోర్ ఈ స్టోర్, ఏ స్టోరో కాదు, లాస్ట్కి నీ స్టోరే పోతుంది. నీ పిలుపు ఏమిటో తెలుసుకో. దేవుడు నిన్ను ఎందుకు ఎంచుకున్నాడు? దేని కొరకు? ఏ పని అప్పగించాడు? ఏ పని కొరకు పిలిచాడు నేను? దాని నుండి దూరం తీసుకెళ్తున్నాడా? సత్యం తెలుసుకో. సత్యం తెలిస్తేనే నువ్వు బయటికి రాగలుగుతావు. లేకపోతే అదే కరెక్ట్ అనుకుంటావు, అదే నిజం అనుకుంటావు. అలానే నీ కాని దాంట్లో ఇరికిచ్చేస్తాడు. రకరకాల దాంట్లో భయంకరంగా ఇరికిచ్చేస్తాడు. సైతాన్ ఇరికిచ్చాడంటే ఇక బయటికి రావడం ఇంచుమించు కష్టం. ఎందుకు కష్టం అంటే అంత శక్తి గలవాడు, అంత జ్ఞానం గలవాడు సైతాను, అంత జ్ఞానం గలవాడు సైతాను. కాబట్టి ఏర్పరచుకున్న అనేకులను ఇరికించేశాడు. ఒక గొప్ప దైవజనుడు జాక్పునన్ గారు, ఆయన బెంగళూరు, ఇంకా బతికే ఉన్నాడు. ఆయన అన్నాడు ఏమిటంటే, ఓ రోజు ప్రార్థన చేశాడంట, ప్రభా ఈ దేశంలో ఇంతమంది ఉన్నారు ప్రజలు, వీళ్ళందరిని విడిపించడానికి ఆ విధంగా సేవకులు లేరా? ఎందుకు ఏర్పరచుకోలేదు నువ్వు అంతమంది సేవకులను, లేదా అంత శక్తివంతమైన సేవకులు అంటే? అప్పుడు అన్నాడంటే, ప్రభు జాక్పునన్, నేను ఏర్పరచుకున్నాను, ప్రతి ఒక్కరి రక్షణార్థమే కావాల్సిన అందరినీ ఏర్పరచుకున్నాను. కానీ ఏర్పరచబడిన వారు సైతాను మోసములో మోసగించబడి నా చేతిలో నుండి వెళ్ళిపోయారు. నేనేం చేయను ఇప్పుడు? నేను ఏర్పరచబడిన సేవకులు
సైతాను మాటలు నమ్మి మోసగించబడి నా చేతిలో వెళ్ళిపోయారు. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపించడానికి, మిద్యాన్లు వెళ్ళడానికి కాదు. యాకోబుని ఏర్పరచుకున్నాడు అక్కడ ఇరుక్కోవడానికి కాదు. తన ద్వారా ఒక దేశం రావాలి, తన ద్వారా ఒక దేశం స్థాపించబడాలి, ఇశ్రాయేలు జనాంగము రావాలి. యాకోబు ద్వారా, యాకోబు సంతానము ద్వారా ఈ భూమి మీద దైవ జనాంగం అని చెప్పడానికి ఒక దేశం రావాలి. మనోడు వెళ్ళిపోయి ఇంకో దగ్గర ఇరుక్కుపోయాడు. సోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడ ఇరుక్కున్నావు? దేంట్లో ఇరుక్కున్నావు? ఆ ముఖంలో ఏంటి ఆ విచారం? ఏమిటి ఆ పీకుపోయిన ముఖము? ఏమిటి ఆ విధంగా ఒక ప్రేత కళలాగా, అంటే ఆ విధంగా సైతాను ప్రేరేపించేదిలాగా సంతోషంగా ఉండేవాడివి, ఆనందంతో ఉండేదానివి, ఆ విధంగా ప్రభుతో ఆరాధించేవాడి, స్తుతించేవాడి, దేవుని సన్నిధి పరిగెత్తి ఉండేవాడివే. దేంట్లో ఇరికిచ్చాడు? అది నీకు నీవు చూసుకో, నాకు నేను చూసుకోవాలి. దేంట్లో ఇరుక్కుపోయావు? దేని నుండి అనగా ఆ పిలుపు నుండి దేని వైపు వెళ్ళిపోయావు? పరిశుద్ధాత్మను మాట్లాడుచుండగా ప్రభు సమర్పించుకుందాం. అయ్యా, నా పిలుపు కాని దాంట్లో నేను దూరం వెళ్ళిపోయాను, అలానే నా కాని దాంట్లో ఇరుక్కొని బంధించబడి ఉన్నాను. అయ్యా, ఆ సంతోషము, ఆనందము, అలానే మీ గురించిన ఆశ, మీ గురించిన తృష్ణ, లేదా ఆ విధంగా మీరు నన్ను ఎందుకు ఎంచుకున్నారో, దేనికి ఏర్పరచుకున్నారో, ఏం చేయమన్నారో దాని గురించిన ధ్యాసే పోయింది, చచ్చిపోయేదాన్ని. ఎందుకని? సైతాను మోసంలోకి వెళ్ళిపోయావు, ఇంకొక లోకంలోకి వెళ్ళిపోయావు, ఇంకొక కాని దాని వైపు వెళ్ళిపోయావు. పరిశుద్ధాత్మను మాట్లాడొచ్చుండగా దేవుని బిడ్డ, ఒప్పుకుందామా, సరి చేసుకుందామా? అంత మాత్రంగా బయట రాలేవు. అది కూడా చెప్తున్నాను. కొంతకాలము నువ్వు దేవునితో కలిసి పోరాడాల్సి వస్తుంది. రాత్రి బయటికి రాలేవు, కొంతకాలం పోరాడాల్సి వస్తుంది. ఇక్కడ ఏదో తీర్మానం చేసుకున్నాను, చేతులు ఎత్తేసాము, తీర్మానం చేసుకున్నాను, ప్రభుకు సంపూర్తి సమర్పించుకున్నాను. అయితే నువ్వు సంపూర్తి సమర్పించుకుంటే ఆయన ఆపరేట్ చేయడం ప్రారంభిస్తాడు. గాడ్స్ పవర్ ఆపరేట్ చేయడం. నెమ్మదిగా వస్తావు. యవనస్తురాలా, దేవుడి ఉద్దేశం నువ్వు గ్రహించావా? నీ జీవితం పక్షముగా కానీ దాంట్లోకి వెళ్ళిపోతున్నావా? ఏది వద్దో అది నీకు కావాలా? ఏది వద్దో దానివైపు పరిగెత్తావు. ఏది వద్దంటామో, ఏది చేయొద్దంటామో, ఏది వద్దంటామో అటువైపే పరిగెత్తున్నావు. మీ అమ్మ చెప్పినా వినవు, మీ నాన్న చెప్పినా వినవు, సేవకుడు చెప్పినా వినవు, ఆ విధంగా బైబిల్ చెప్పినా వినవు, ఏం చెప్పినా. ఎందుకంటే కానీ దానివైపు వెళ్తున్నావా? జ్ఞాపకం ఉంచుకో, సైతాన్ నేను ఇరికిచ్చేస్తుంది. సైతాన్ గారు నేను ఇరికిచ్చేస్తాడు. కాబట్టి ఇరక్కుండా ఏం చేయాలి? ఇదే వాక్యమే అనుకో. యేసుప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 8:31-32 సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యము గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అది తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. దేవుడు మనకి ఏది చెప్పాడో అదే ద్వారా బయటికి రావాలి. కాబట్టి సత్యం ఏమిటంటే నీకు కాని మార్గంలో వెళ్ళిపోతున్నావు. సైతానుగా లాగుతున్నాడు నిన్ను బంధించడానికి. ఆల్రెడీ పరిగెత్తున్నావు, ఆల్రెడీ వారి చేతులకు వెళ్ళిపోయావు. వాడు ఆల్రెడీ వేసాడు వల. నేను అలానే వెళ్తాను, నేను అలానే ఉంటాను, నీ ఇష్టం. ఓ రోజు ఏడుస్తావు. చరిత్ర, బైబిల్లో ఉన్న చరిత్ర అంతా ఇప్పుడు చెప్పింది ఏమిటి? సంసోను ఆ రోజు ఏడ్చాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా దేంట్లో ఇరుక్కుపోయావు? దేంట్లో చిక్కుపోయావు? నీవే కారణం. అయితే సైతాను కూడా కారణమే కాదనట్లేదు. ఎందుకని? సైతాను మోసం చేశాడు. దేవుని బిడ్డ, నీ పక్షంగా దేవుని ఉద్దేశం ఏదో గ్రహించు. ఆ ఉద్దేశం వైపు రా. ఆ ఉద్దేశం దూరం వెళ్ళిపోయావా? దూరం వెళ్ళేవాడు కాదు, వెళ్ళావా ఆల్రెడీ. వాడు ఇరికిచ్చేసాడు ఆల్రెడీ. మళ్ళీ చెప్తున్నాను, వెంటనే రావు. నువ్వు దాని కోసం ప్రయాసపడాలి, దేవుని సన్నిధిలో ప్రయాసపడాలి. అయ్యా నీ శక్తి నాకు అనుగ్రహించు. అప్పుడు దేవుని శక్తిని మీద పని చేయాలా, అప్పుడే నువ్వు బయటికి రాగలవు. లేకపోతే వాడు బంధించేస్తాడు అంతే. చాంతాండ్లేసి కట్టేస్తాడు, వైర్లు పెట్టి బిగిచ్చేస్తాడు. నువ్వు జీవితాంతరం చావలసింది అట్లంతే. అలా చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కోకొల్లలు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నగా నీ పిలుపు, నీ ఏర్పాటు, దూరం వెళ్ళావా? బంధించబడ్డావా? అసత్యములైపు ఉన్నావా? పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నాడు.
ఆయన దగ్గర ఆయనకు అప్పగించు. అయ్యా నా వల్ల కాదు, నేను అయిపోయాను, నా జీవితం ఫినిష్ అయిపోయింది, నా వల్ల కాదు నాయన, నా వల్ల కాదు, నువ్వు ఏదైనా చేసి నన్ను విడిపిస్తే నేను బయటికి రాగలను, లేకపోతే నేను అయిపోయాను. సరెండర్ అవ్వు, ఒక అద్భుతం చేస్తాడు.